సో జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ అదీప్కి బొద్దింకలు భయపడవు అని చెప్పి ఒక స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. సో ఈ బొద్దింకలు భయపడవు, ఎవరికి భయపడవు, ఒకటే చెప్తా ఉండు, ఏ పార్టీ మా వెనుక లేదు, మేము స్వతంత్రులం అని చెప్పి వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. మేము విద్యార్థుల తరపున యువ తరపున పోరాటం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న అభిజిత్ దీప్కి ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావడంతో ఆయన అంబేద్కర్ ఆటోబయోగ్రఫీ బుక్ చేయించుకుంటూ ఆయన దిగడం జరిగింది. అంటే మేము రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటాం, శాంతియుతంగా మేము ఉద్యమాలు చేస్తాం అని చెప్పి ఆయన ప్రకటించడం పెద్ద సంచలనం అయితే మారిపోయింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తంగా ఉలిక్కిపడ్డాయి. ఒక్క మాట సిజేఐ సూర్యకాంత్ అన్న ఒక్క మాట నిరుద్యోగుల్ని జర్నలిస్టులని కాక్రోచులు అని చెప్పి అన్న మాట ఈరోజు ఒక పెద్ద ఉప్పన అయిపోయింది. ఈరోజు నిప్పురవ్వ కాస్త పెద్ద అగ్ని అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చూసుకుంటే విద్యార్థులు నిరుద్యోగులు లక్షల్లో మంది వచ్చారు. నిజంగా ఇసుకేస్తే రాళ్ళంత మంది విద్యార్థులు వచ్చి ఒక్క పిలుపుకే కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఒకే ఒక పిలుపునిచ్చిండు. ఆ పిలుపు మేరకు మొత్తం ఢిల్లీలో జంతర్ మంతర్ మొత్తం కూడా విద్యార్థులతో నిరుద్యోగులతో నిండిపోయింది. అంటే ఆలోచన చేయండి ఒకసారి ప్రజలారా, ఆలోచన చేయండి. అంటే ఎంత నిరుద్యోగం ఉంది, విద్యార్థుల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా ఈరోజు ప్రభుత్వాల మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఉద్యమం చూస్తే అర్థమవుతూ ఉంది. సో చాలామంది ఈరోజు ఏం మాట్లాడారు, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, వాళ్ళు డ్రగ్స్కి అలవాటైపోయారు, తాగుడుకు అలవాటైపోయారు, రోడ్ల మీద తిరుగుతున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్న వాళ్ళకు ఇది ఒక చెప్పపెట్టు అనేది ఈ ఉద్యమం. ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలనే తలకిందులు చేస్తాయి. సో చూసినాం కదా జంజీ ఉద్యమం ఎట్లా ఉన్నదో. నేపాల్లో ఉరికిచ్చి కొట్టిరు, ప్రభుత్వాన్నే లేకుండా చేసిరు, వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సో అంత పవర్ఫుల్ ఉంటుంది. విద్యార్థులతో పెట్టుకున్నా నిరుద్యోగులతో పెట్టుకున్నా కానీ ఏ రాజ్యాంగం నిలబడదు, కుప్పకూలాల్సిందే. సో ఏదన్నా ఈరోజు మాత్రం నేను జస్టిస్ సూర్యకాంత్ గారికి ఆయనకు మాత్రం నేను నమస్కారాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఎందుకంటే మరి ఆయన అన్న మాటకే ఈరోజు దేశంలో ఒక కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. నరేంద్ర మోడీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సో ఏమంటుండు, బొద్దింకలు భయపడవు, ఇది జస్ట్ ట్రైలరే, మా పోరాటం ఆగదు. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన. బొద్దింకలు భయపడవని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. నీటు సిబిఎస్ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ చేపట్టిన నిరసనకు భారీ ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శనివారం ఈ నిరసన జరిగింది. సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ డిజిటల్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిన్న ఉదయమే అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన అభిజిత్ దీప్కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మై ఆటోగ్రఫీ పుస్తకాన్ని అందరికీ చూపిస్తూ బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు మద్దతుదారులు భారత్ మాతాకి జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. సో కార్యక్రమం ముగిసిన తర్వాత ఎక్స్లో పోస్ట్ చేశారంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నారు. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, మా పోరాటం ఆగదు, మేము ఎవరికి భయపడము, మమ్మల్ని జైల్లో వేసుకోండి, మేము భయపడే ముచ్చట లేదని చెప్పి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో మీటింగ్ అయిపోయిన తర్వాత సిజేపీ పార్టీ మీద రాజద్రోహం కేసు పెట్టారని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈయన అమెరికాలో ఉండి ఇక్కడ ఉన్న యువతను రెచ్చగొడతా ఉన్నాడు, విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నాడు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు, కొంత అల్లర్లు చేపించే అవకాశం ఉందని చెప్పి కొంతమంది ఫిర్యాదు చేసిరట. ఎవరైనా ఫిర్యాదుదారులు అంటే ఇక బీజేపీ వాళ్ళు ఉంటారు ఇక. సో ఇప్పుడు ఏమవుతుంది, చాలా వరకు బీజేపీ ఏం చేస్తూ ఉంది, ఏమైనా ఆరోపణలు చేస్తూ ఉంది కాక్రోచ్ జనతా పార్టీ మీద. సో దీని వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, సో పాకిస్తాన్ ఉన్నది, ఖలిజిస్తాన్ ఉన్నదని చెప్పి రకరకాల ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు ఏ ఆరోపణలు చేసినా ఏం చేసినా కానీ ఈరోజు నిరుద్యోగుల్లో విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత మీ మీద ఉన్నది, అది స్పష్టమవుతూ ఉన్నది. సో మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. సో వాళ్ళు అడుగుతున్నది నీట్ ఎట్లా లీక్ అయింది. సో ప్రశ్న పత్రాలు లీక్ కావడం వల్ల ఈరోజు ఏమవుతా ఉంది, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటా ఉంది.
చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, మళ్ళీ నీట్ రాయను, నాతో కాదు ఇక అని చెప్పి చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. సో ప్రభుత్వం వాస్తవానికి కూడా బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఏం చేసింది? రద్దు చేసింది, నీటిని రద్దు చేసింది, మళ్ళీ నిర్వహిస్తామంటారు. కానీ సో అసలు పేపర్ లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే ఇది విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. సో కాక్రోచ్ పార్టీ ఇక మునుముందు ఏమేం చేస్తుంది ఏందనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ప్రధానంగా దీని వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. సో ఆయన్నే వెనుక ఉండి ఉద్యమం నడిపిస్తున్నాడు అని చెప్పి ఈరోజు రాజకీయ వర్గాలు పెద్ద ఆరోపణలు చెప్తా ఉన్నారు. మొత్తం మీద మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఒక అందరినీ కూడా కదిలించింది. దేశంలో ఉన్న యువతని, నిరుద్యోగుల్ని అందరినీ కూడా కదిలించడంలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు మేము భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా ఏర్పడమా లేకపోతే ఒక రాజకీయ పార్టీకి మద్దతు పలకడమా అనేది ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అభిజిత్ దీప్కే వారణాసిలో నరేంద్ర మోడీకి ఆపోజిట్గా పోటీ చేస్తారని చెప్పి కూడా రకరకాల వార్తలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఈ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది చూడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది.